రోజు గెజిటెడ్ హెడ్ మాస్టర్లో ధర్నా చౌక ధర్నా చేస్తాం. మనతో మాట్లాడడానికి చావరావు గారు. సార్ చెప్పండి, అందరికీ ప్రమోషన్లు ఇస్తాను చెప్పి ఇప్పుడు 2.5 సంవత్సరాలు కలిసినా కూడా ప్రభుత్వం పదోన్నతులు కనిపించలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 4500 హై స్కూల్స్ ఉన్నాయి. ఈ హై స్కూల్ హెడ్ మాస్టర్స్ 20 ఏళ్లుగా ప్రమోషన్ లేక ఒకే క్యాడర్లో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ ప్రమోషన్లు ఇవ్వాలంటే పై స్థాయి పోస్టులు డిప్యూటీఓ, డైట్ లెక్చర్, బీడీ కాలేజ్ లెక్చర్ ఇటువంటి పోస్టులన్నీ ఉన్నాయి. 90% ఈరోజు ఖాళీగానే ఉన్నాయి. ఆ పోస్టులన్నింటినీ కూడా ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలంటే సర్వీస్ రూల్స్ రూపొందించబడాలి. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ ఆర్డర్ 2018 ఇచ్చారు. PO 2018కి అనుగుణంగా సర్వీస్ రూల్స్ నూతనంగా రూపొందించుకునే అవకాశం ఉంది. కానీ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈరోజు సర్వీస్ రూల్స్ రూపొందలేదు. దాని మీద కోర్టులో కేసులు ఉన్నాయని చెప్తున్నారు. కేసులుంటే కేసుల్ని పరిష్కారం చేసుకునేటువంటి మార్గం ఉంటుంది. ఆ పరిష్కారం కోసం ప్రభుత్వం ఏం ప్రయత్నం చేయకుండా ఉంటే ఎంతకాలమైనా పరిష్కారం అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇమీడియట్గా కేసులన్నీ పరిష్కారం చేసి సర్వీస్ రూల్స్ రూపొందించి ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ స్టేట్ గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి 4500 హై స్కూల్స్ హెడ్ మాస్టర్లు ప్రాతినిధ్యం వహిస్తూ ఈరోజు మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ ధర్నాకి TSUTFగా మేము సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఇమీడియట్గా సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కారం చేయాలని, సర్వీస్లో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులందరికీ కూడా పై స్థాయి ప్రమోషన్లు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు హై స్కూల్లో హెడ్ మాస్టర్ల మీద పనిభారం తగ్గించడం కోసం నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేయాలని, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇంకా ఇతరత్ర అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి పరిష్కారం కోసం కూడా ఈరోజు హెడ్ మాస్టర్ అసోసియేషన్ చేసినటువంటి ఈ ధర్నా హెడ్ మాస్టర్ అసోసియేషన్ తోటి మాత్రమే ఆగిపోదు. హెడ్ మాస్టర్ అసోసియేషన్తో పాటు ఇతర జనరల్ సంఘాలుగా ఉన్నటువంటి TSUTF లాంటి సంఘాలు కూడా వాళ్ళతో పూర్తి స్థాయిలో భాగస్వాములై రాబోయే రోజుల్లో ఈ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అందుకని వాళ్ళు స్వయంగా విద్యాశాఖను చూసినటువంటి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ రూపొందించడంలో ఉన్న ఆటంకాలను తొలగించి సర్వీస్ రూల్స్ రూపొందించి ఈ విద్యా సంవత్సరంలోనే అన్ని రకాల ప్రమోషన్లు పై స్థాయి ప్రమోషన్లని ఇప్పించాలని చెప్పేసి TSUTFగా డిమాండ్ చేస్తాం. డిఓలో కూడా పనిభారం ఎక్కువ ఉంది. ఒక్కొక్కరు 2-3 జిల్లాలకు కూడా ఇన్ఛార్జ్గా ఉన్న పరిస్థితి ఉంది. ఈరోజు DO పోస్టులకు సంబంధించి చూస్తే జిల్లాలు 33 ఉన్నాయి. శాంక్షన్ DO పోస్టులు 12 ఉన్నాయి. అందులో రెగ్యులర్ DOలు 4 మాత్రమే ఉన్నారు. మిగిలినవన్నీ కూడా FACగా నడుస్తూ ఉన్నాయి, అదనపు ఛార్జీలతో నడుస్తూ ఉన్నాయి. అందుకని రెగ్యులర్ DO పోస్టులు మంజూరు చేయాలా, రెగ్యులర్ DO పోస్టులు అన్నింటినీ కూడా భర్తీ చేయాలా, ప్రమోషన్లు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా డిప్యూటీ DO పోస్టులు 62 పోస్టులు శాంక్షన్ ఉన్నాయి. కానీ నియోజకవర్గానికి ఒక్కొచ్చొప్పున 119 పోస్టులు మంజూరు చేయాలి. వాటిలో కూడా అన్ని పోస్టులు 58 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈరోజు అన్ని పోస్టులని కూడా భర్తీ చేయాలని చెప్పేసి ప్రమోషన్ల ద్వారా హెడ్ మాస్టర్లకు ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి అట్లాగే MEOలు కూడా మండలాల్లో ప్రైమరీ UP స్కూల్స్ని పర్యవేక్షించాల్సిన MEOలు, ఆ MEO పోస్టులు కూడా ఈరోజు 630 మండలాలు ఉంటే కేవలం 14 మంది మాత్రమే రెగ్యులర్ MEOలు ఉన్నారు. మిగిలినవన్నీ FACతో నడుస్తూ ఉన్నాయి. అందుకని అన్ని పోస్టులు మంజూరు చేసి అందరినీ కూడా రెగ్యులర్ MEOలని నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మీరు గత 2 నెలల క్రితం కూడా సమయ నోటీసులో భాగంగా చర్చలు కూడా జరిపి మీ సమస్యలను పరిష్కరించారు. రానున్న June 2 కూడా మనకు అవతరణ దినోత్సవం ఉంది. ఆ లోపుగా పరిష్కరిస్తామన్నారు. ఇప్పటివరకు కూడా దానిపైన చర్యలు లేవు. ఇప్పటికి ఆల్రెడీ JACగా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనల్ సంఘాల JAC ఆధ్వర్యంలో ఈ సమస్యలు చార్టర్ ఆఫ్ డిమాండ్లో ఉన్నాయి. కేబినెట్ సబ్ కమిటీ దగ్గర, ఆఫీసర్ సబ్ కమిటీ దగ్గర మాట్లాడాం. ఇటీవల ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడినప్పుడు కూడా దీనికోసం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అట్లాగే సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మొదటి సమావేశంలో కూడా ప్రధానోపాధ్యాయులకు సంబంధించినటువంటి ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖకు సంబంధించినటువంటి సమస్యల్ని ప్రముఖంగా లేవనెత్తాం. వాటి పరిష్కారం కోసం కూడా 2 నెలల్లో చర్యలు తీసుకొని మళ్ళీ మీటింగ్ నాటికి రిజల్ట్ ఇస్తామన్నారు. మరి దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ సమస్యలన్నీ ఈ చర్చలు జరిగినాయి, రిప్రజెంట్ చేశాం. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలని చెప్పేసి పరిష్కారం చేస్తుంది ప్రభుత్వం అని నమ్మకంతో ఉన్నాం. చేయకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతమైన పోరాటానికి సిద్ధమైంది. DO పోస్టులు అట్లా లెక్చరర్ల పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు కూడా స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. అవన్నిటి కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడంతో తత్సరం చేయడం వల్లనే మేము ఇట్లాంటి ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పటికైనా కూడా మా సమస్య పరిష్కరించుకుంటే భవిష్యత్తులో కూడా మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్తున్నారు. మరి కిరణ్ కుమార్, ధర్నా చౌక్, హైదరాబాద్. సార్, నా పేరు ఆర్ రాజగంగారెడ్డి, తెలంగాణ స్టేట్ గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఈరోజు ఈ మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం వెనుక గడిచిన 23 సంవత్సరాలుగా ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి మిత్రులకు ఈ రాష్ట్రంలో పదోన్నతి లేదు, సర్వీస్ రూల్స్ పెండింగ్లో ఉన్నాయని
తర్వాత కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయని మా విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వల్లనే రాష్ట్రంలో ఈ పరిస్థితి దాపురించింది. 24 సంవత్సరాలు ఒక గజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి 24 సంవత్సరాల స్కేల్ కూడా తీసుకొని తదుపరి పదోన్నతి లేక రిటైర్ కావడం ఇది చాలా దురదృష్టకరం. మరి ఇటువంటి పరిస్థితిని రూపుమాపాలని మరి మా విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రధానోపాధ్యాయుల పదోన్నతులపై చర్యాశీలతకు పూనుకోవాలని, అదే సమయంలో 33 జిల్లాల ప్రధానోపాధ్యాయులందరినీ సమీకరించి ఈ మహాధరణ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విద్యారంగంలో ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు లేని స్థితిని వారి దృష్టికి తీసుకెళ్లి పదోన్నతి అవకాశాలు కల్పించాలని, అదేవిధంగా వేరే వేరే శాఖల్లో ఒక ఆఫీస్ సబార్డినేట్గా, జూనియర్ అసిస్టెంట్గా, రికార్డ్ అసిస్టెంట్గా జీవితాన్ని ప్రారంభించి ఆ శాఖలో జిల్లా స్థాయి, జోనల్ స్థాయి అధికారులుగా రిటైర్ అవుతున్నారు. కేవలం మా విద్యాశాఖలో మాత్రమే ఈ పరిస్థితి దాపురించింది. అంతేకాకుండా మెరుగైనటువంటి ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల కొరకు మండల విద్యాధికారి పోస్టులను కూడా గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పోస్టు కంటే ఒక స్థాయి పెంచమని, తద్వారా 630 మండలాల్లో ఈ పోస్టులు అప్గ్రేడ్ చేసినట్టయితే ఒక 630 మందికి ప్రధానోపాధ్యాయులకు మరొక మెట్టు పదోన్నతి కలుగుతుంది. ఖాళీలుగా ఉన్నటువంటి ఉప విద్యాధికారి, డైట్ లెక్చరర్ పోస్టులు, సీనియర్ ఎస్సీఆర్టీ పోస్టులు అన్నీ కూడా భర్తీ చేస్తే సుమారు 850 మంది వరకు ప్రధానోపాధ్యాయులకు పదోన్నతుల అవకాశాలు ఉంటాయి. ఇది కేవలం ప్రధానోపాధ్యాయుల సమస్య కాదు, విద్యారంగ సమస్య. దీన్ని పర్యవేక్షణ అధికారుల సమస్య. పర్యవేక్షణ లేకుండా విద్యారంగం ప్రగతి సాధించడం లేదు. మరి ఎన్నో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దశాబ్ద కాలంగా ఎన్నో జటిలమైన సమస్యలను, కాశ్మీర్ వంటి సమస్యను కూడా కేంద్ర ప్రభుత్వం పరిష్కరించింది. అయినా దురదృష్టకరం, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 3వ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా సర్వీస్ రూల్స్ రూపొందించకపోవడం మరి ఇది విద్యాశాఖ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా భావిస్తూ మరి మహాధరణ అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. రాబోయే కాలంలో ప్రధానోపాధ్యాయుల పదోన్నతులపైన ఎటువంటి చర్య తీసుకోకపోతే మేము ఇంకా కథన రంగంలో రకరకాల మార్గాల ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని మా విద్యాశాఖ అధికారులకు, గౌరవ ముఖ్యమంత్రి గారికి సవినయంగా మనవి చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఈరోజు ప్రధానోపాధ్యాయుల రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి ధర్నకు మరి అశేష ప్రధానోపాధ్యాయులు హాజరు కావడం మా సమస్యలపైన మరి పోరాటం చేయడానికి ఇది ఆరంభం మాత్రమే, ఇంకా అంతం కాదు. కాబట్టి మా ప్రధానోపాధ్యాయుల సమస్యలపైన పదోన్నతులు 23 సంవత్సరాల నుండి మాకు ఎటువంటి పదోన్నతులు లేవు. అదేవిధంగా మా సమస్యలను మరి పెండింగ్ ఇష్యూస్ కూడా అలాగే ఉన్నాయి. డిపిఎఫ్ కావచ్చు, అదేవిధంగా మల్టీ జోన్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు వివిధ జిల్లాలకు బదిలీలపై వెళుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆయా జడ్పీజీపీఎఫ్ సమస్యలు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఆ జీపీఎఫ్ యొక్క అకౌంట్ను ఏజీ అకౌంట్గా మారుస్తూ ప్రధానోపాధ్యాయుల యొక్క సమస్యలను తీర్చాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. నా పేరు గిరిధర్ గౌడ్ అండి, హెడ్ మాస్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రధానంగా ఈరోజు ధర్నా చేసే ఉద్దేశం ఏంటంటే, గత 23 సంవత్సరాలుగా అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి నుండి మొదలుకొని నేటి వరకు రేవంత్ రెడ్డి గారి వరకు ఎన్నో దఫాలుగా గజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ తీసుకొచ్చి డిప్టీఓలు, డైట్ సీనియర్ లెక్చరరు, ఎంఈఓ అప్గ్రేడేషన్ చేయాలని చెప్పి డిమాండ్ చేసిన సందర్భంలో దాని రిప్రజెంటేషన్కి విలువ లేదు కాబట్టి ఇంకా ధర్నా వరకు చేయడం జరిగింది. ఈనాడు అనేక మంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు ఉన్నటువంటి 2003, 2005 మిగిలినటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళందరూ ప్రమోషన్ ఇవ్వకుండా ఉండడం వల్ల మా వాళ్ళు డిప్యూఓలు కావట్లేదు, అలాగే ఎంఈఓలు కావట్లేదు. అందుకని వెంటనే ఈ ధర్నా నుంచి మేము డిమాండ్ చేసేది వాళ్ళందరూ కూడా ప్రమోషన్లు, సర్వీస్ రూల్స్ తీసుకొచ్చి ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అట్లాగే మల్టీజోన్ చేసినప్పుడు 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం మల్టీజోన్ చేయడం వల్ల 19 జిల్లాలు మల్టీజోన్ 1లో ఉన్నాయి, 14 జిల్లాలు మల్టీజోన్ 2లో ఉన్నాయి. అయితే బదిలీలు, ప్రమోషన్లు ఇచ్చినప్పుడు చాలామంది ఇతర జిల్లాలకు వెళ్తున్న సందర్భంలో జిల్లా పరిషత్తులో జీపీఎఫ్ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది గురవుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ జీపీఎఫ్ జిల్లా పరిషత్ హెడ్ మాస్టర్ కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సర్వీస్ రూల్స్తో పాటు ఈ జీపీఎఫ్ సమస్య కూడా ఒక పరిష్కారం చూపాలని చెప్పేసి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.